దూరదర్శన్ కేంద్రం, రమంతపూర్, హైదరాబాద్ 500013. రైతు నేస్తం రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా వ్యవసాయ అనుబంధ రంగాలలో అధిక దిగుబడులు పొందేందుకు కావలసిన సమాచారాన్ని రైతులకు అందించడంతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను తెలియపరుస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: కాకర సాగులో మెళకువలు, రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల ఉనికి మరియు రీఛార్జ్ పద్ధతులు, మన రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రధాన కూరగాయ పంటల్లో కాకర ఒకటి. మంచి ఔషధ గుణాలను కలిగి ఉన్న కాకర ఎప్పటికీ మంచి మార్కెట్ విలువలను కలిగి ఉండి అటు సాగు చేసే రైతులకు ఇటు వ్యాపారులకు మంచి లాభాన్ని అందిస్తుంది. నాణ్యమైన కాకర ఉత్పత్తి సాగులో ఆచరించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో సాగు చేయబడుతున్న ముఖ్యమైన తీగజాతి కూరగాయ పంటల్లో కాకర ఒకటి. కాకరను సాగు చేయు రైతులు మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగులో శాస్త్రీయ మెళకువలను పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులను సాధించవచ్చు. కాకర సాగుకు నీటిని నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు అనువుగా ఉంటాయి. కాకరను రబీ పంట కాలంలో జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు ఇత్తుకోవచ్చు. కాకరను వీలైనంత వరకు పందిళ్ల మీద పెంచుకుంటే మంచిది. ఇందుకుగాను రైతులు తమకు అందుబాటులో ఉన్న వనరులతో పందిళ్లను ఏర్పాటు చేసుకోవాలి. సిమెంటు స్తంభాలతో పందిళ్లను ఏర్పాటు చేసుకుంటే కొన్నేళ్లపాటు మన్నుతాయి. కాకరలో పూసాదో మౌసమి, కోయంబత్తూర్, లాంగ్ గ్రీన్, ప్రియా వంటి రకాలతో పాటు ఎంబీటీహెచ్ 101, NS 431, శ్వేత, పూనం వంటి సంకర రకాలు రాష్ట్రంలో సాగుకు అనువుగా ఉంటాయి. కాకర సాగుకు ఎకరానికి 2 కిలోల విత్తనం అవసరం. విత్తనం విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. కాకర విత్తనాలను వరుసలో పాదుల మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తనం విత్తే ముందు ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువుతో పాటు 40 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్లనిచ్చే ఎరువులను గుంటల్లో వేసి మట్టి కప్పాలి. కాకర పంటకు ఎకరానికి 40 కిలోల నత్రజనిని 2 సమభాగాలుగా చేసి విత్తిన 30 రోజులకు ఒక భాగం, పూత దశలో మరో భాగం వేయాలి. మొక్కకు దగ్గరగా ఎరువులు వేయకూడదు. ఎరువులు వేసిన వెంటనే నీరు పారించాలి. కాకర పాదుల చుట్టూ 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా ఉంటే నీరు ఇవ్వాలి. సాధారణంగా కాకరకు వారానికి ఒక తడి చొప్పున ఇవ్వాలి. కాకరకాయలను పూర్తి పక్వదశలో కోసి నాణ్యత చెడకుండా వెంటనే మార్కెట్లకు తరలించాలి. మన రాష్ట్రంలో పండించే కూరగాయల్లో ముఖ్యంగా తీగజాతి కూరగాయలు తీసుకున్నట్లయితే వేసవి కాలంలో పండించేదానికి కాకర చాలా అనువుగా ఉంటుంది. కాకరలో ముఖ్యంగా మనకు నేలల విషయానికి వచ్చినప్పుడు తటస్థ నేలలు అంటే సుమారుగా 6.5 నుంచి 7 ఉదజన సూచిక ఉన్నటువంటి నేలల్లో పండించుకునేదానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత అన్ని రకాల నేలల్లో సాగు చేసుకునేదానికి అవకాశం ఉన్నప్పటికీ మురుగునీటి వసతి ఉన్నటువంటి బాగా బరువైనటువంటి నేలలు అయితే మురుగునీటి వసతి ఉండి సారవంతమైన నేలలు అయితే అనువుగా ఉంటాయి, ముఖ్యంగా వేసవి కాలంలో సాగు చేసుకునేదానికి. ఆ తర్వాత రకాల విషయానికి వచ్చినట్లయితే
కోయంబత్తూర్ గ్రీన్ లాంగ్, తర్వాత కోయంబత్తూర్ వైట్ లాంగ్, తర్వాత పూసా దో మౌసమి, ప్రియ, పూసా విశేష్ అనేటువంటి రకాలే కాకుండా మార్కెట్లో వివిధ రకాల కంపెనీల నుంచి సాగు చేయబడుతున్నటువంటి ఈ హైబ్రిడ్ రకాలు కూడా మన రాష్ట్రంలో సాగు చేసుకునేదానికి అనువుగా ఉంటాయి. ఈ ఎకరానికి 1.8 నుంచి 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది మనకు. ముఖ్యంగా వీటిని నాటుకునేటప్పుడు వరుసల మధ్య 1.5 నుంచి 2 మీటర్ల దూరం ఉండే విధంగా పాదుల్లో నాటుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాలువలు తీసి తర్వాత కాలువ వెడల్పు వచ్చేసేసి సుమారుగా 80 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకోవాలి. ఒక కాలువ బోదెల గట్లు ఏవైతే ఉంటాయో వాటిలో ఒకవైపు మనం విత్తనాన్ని నాటుకున్నట్లయితే నీరు పారించేదానికి అనువుగా ఉంటుంది. తర్వాత వరుసలో మొక్కకి మధ్యలో 0.75 నుంచి 0.5 మీటర్ల వరకు మనం దూరాన్ని తీసుకున్నట్లయితే సరిపోతుంది. వేసవిలో పంట పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మోతాదులో మొక్కలు నాటుకున్నట్లయితే, అంటే మనకి 1 ఎకరానికి సరిపడేటువంటి మొక్కలను మనం పెంచుకున్నట్లయితే ఒక మొక్క దిగుబడి తగ్గినప్పటికీ కూడా ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల ఎకరానికి సరిపడా దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కాకర సాగులో రైతులు తగిన శాస్త్రీయ మెళకువలను పాటిస్తే తీగలు ఏపుగా పెరిగి నాణ్యమైన అధిక కాయ దిగుబడులనిస్తాయి. తద్వారా కాకర సాగు రైతులకు లాభదాయకంగా ఉంటుంది. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడెంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పెరుగుతున్న జనాభా, మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగు పద్ధతులు సహజ వనరులైన నీటి వనరులను తగ్గిస్తూ సాగును కష్టతరం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో జలాశయాల ఉనికిని గుర్తించి భూగర్భ జలమట్టాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. భూగర్భ జలమట్టాలను పెంచేందుకు రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలశాఖ జరిపిన వివరాలను, అందించిన సలహాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీరు, నేలను వ్యవసాయానికి ప్రధాన అవసరాలుగా చెప్పుకోవచ్చు. వీటినే సహజ వనరులుగా కూడా భావించవచ్చు. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, సాగు పద్ధతులు నీటి నిల్వలను తగ్గిస్తూ ఉండడంతో రాబోయే కాలాల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందనడంలో సందేహమే లేదు. నీటి కొరతను తగ్గించేందుకు మన ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న జలాశయాల ఉనికిని గుర్తించడంతో పాటు వాటిని రీఛార్జ్ చేసేందుకై ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లాలో భూగర్భ జలాశయాల ఉనికిని గుర్తించి వాటిని రీఛార్జ్ చేసేందుకు పాటించాల్సిన ప్రమాణాలను అందించడం జరిగింది. భూగర్భ జలాలను రీఛార్జ్ చేసేందుకు గాను వర్షపు నీటిని ఒడిసి పట్టడం, ఎంకుడు గుంతలను ఏర్పాటు చేయడం వంటివి చేయాలి. అంతేకాకుండా చెరువుల్లోని మట్టిని పూడిక తీసి చెరువు లోతును పెంచుకోవాలి. పాత బావుల్లోకి వర్షపు నీటిని మళ్లించడం వంటి చర్యల ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చు. అంతేకాకుండా నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటల సాగు, బిందు సేద్యం వంటి పద్ధతుల వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు. భూగర్భ జలాల ఉనికి, వాటి రీఛార్జికి రైతులు చేపట్టవలసిన పద్ధతుల గురించి రంగారెడ్డి జిల్లా భూగర్భ శాఖ ఉప సంచాలకులు రమేష్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం. రంగారెడ్డి జిల్లా విస్తీర్ణం దాదాపుగా 7,493 చదరపు కిలోమీటర్లు ఉంది. అందులో 9.75% అడవి ప్రాంతంగా గుర్తించడం జరిగింది. అలాగే జిల్లాలో సాధారణ వర్షపాతము 781 మిల్లీమీటర్లు. మరియు జిల్లాలో ప్రధానంగా ప్రవహించే నది మూసి నది. ఇది యొక్క పరివాహక ప్రాంతం కూడా మొత్తం రంగారెడ్డి జిల్లాలోనే మొదలవుతుంది. అలాగే ఇక్కడ నేలలు తీసుకుంటే ఎర్ర నేలలు, నల్లరేగడి మరియు లాటరైట్ నేలలు అని ఒక ప్రత్యేకమైన నేలలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఇక్కడ జిల్లాలో వ్యవసాయం కూడా వాగులు, మరి చెరువులు, బావులు, బోర్ల కిందనే ఎక్కువ జరుగుతూ ఉంది. ఇక శిలాల రకాలకు వస్తే
జిల్లాలో సగానికి పైగా మనకు ఆర్కియన్ యుగానికి చెందిన గ్రానైట్ కానీ గ్రానైట్ నీస్ అట్లాగే సిస్ట్ రాక్లు ఇవి చాలా కఠిన శిలలు. ఇవి ఎక్కువగా అంటే జిల్లాలో విస్తరించున్నాయి. ఒక పరిగి, వికారాబాద్, తాండూర్ పార్ట్ అంటే కొద్ది భాగాల్లో మినహాయించి మొత్తం జిల్లాలో కూడా ఈ ఆర్కియన్ యుగానికి చెందిన గ్రానైట్ రాక్ అనేది లభ్యమవుతుంది. అట్లాగే ఇవి కాక కర్నూలు గ్రూప్కి చెందిన సున్నపు రాళ్ళు, అలాగే ఇసుక రాళ్ళు ఇవి కూడా మనకు షేల్స్ తాండూరు మరియు కొద్ది పార్ట్స్ ఆఫ్ వికారాబాద్ మండలంలో మనకి ఇవి లభ్యమవుతాయి. ఎక్కడైతే మనకు అంటే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో మనకు ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ లేవు, తర్వాత మన కమాండ్ ఏరియా కూడా లేదు కాబట్టి ఉన్న వాగులను ఎలా మనం రీఛార్జ్ చేసుకోవడానికి ఈ వాగులను ఎలా వాడుకోవాలనేది చాలా ముఖ్యమైనది. అంటే రైతులు సొంతంగా కూడా కొన్ని చిన్న చిన్నవి కూడా పిట్స్ కానీ అవి చేసుకోవచ్చు. ఇవి కాక గవర్నమెంట్ పరంగా కూడా కొన్ని ఈ మధ్య అంటే ఇప్పుడే కాదు గత 10-15 నెలల నుంచి కూడా వాటర్ షెడ్ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అది జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఈ వాటర్ షెడ్ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో మేము కూడా కొన్ని సూచనలు ఇచ్చి ఎక్కడైతే భూగర్భ జలాలు చాలా లోతుల్లో ఉన్నాయో అట్లాంటి విలేజ్లను అట్లాంటి మండలాలను గుర్తించి మేము వారికి ఈ లిస్టును మన జిల్లా నీటి యాజమాన్య ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని వారు కూడా ఆ గ్రామాల్లో ఈ వాటర్ షెడ్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్ షెడ్ పథకంలో ఏంటంటే భూగర్భ జలాలను పెంపొంచడం అనేది ముఖ్య ఉద్దేశం. దానికి రకరకాల ఇప్పుడు అంటే వాళ్ళకు డైరెక్ట్గా గవర్నమెంటే ఫండింగ్ ఉంటుంది కాబట్టి తద్వారా వాళ్ళు అక్కడ ఒక గ్రామంలో వాటర్ షెడ్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలని అన్నీ దానిపైన ట్రైనింగ్ అక్కడ అన్నీ కూడా నీటి యాజమాన్య సంస్థ వారికి వాళ్ళ స్టాఫ్కి ఇచ్చారు. ముఖ్యంగా వాళ్ళు కూడా చేసేది అదే, ఈ చెక్ డ్యాములు, మినీ పర్కులేషన్ ట్యాంక్స్, అలాగే సాయిల్ బండింగ్ అనేది, తర్వాత పెద్ద పెద్ద గుట్టలకు కాంటూరింగ్ అంటే ఇప్పుడు కొన్ని గుట్ట ప్రాంతాలు ఉంటాయి దానికి రౌండ్గా కాంటూరింగ్ చేస్తారు. దానివల్ల కూడా భూగర్భ జలాలు భూమిలోకి ఇంకి అక్కడ ఉన్న చుట్టుపక్కల బోరు బావులు ఈ నీరు అంటే రీఛార్జ్ అయ్యే ఆస్కారం చాలా ఉంటుంది. ఈ కార్యక్రమం మేము అంటే మాకు తెలిసిన మా డిపార్ట్మెంట్ పరంగా మేము 2000-2004 ప్రాంతంలో అప్పుడు చాలా పెద్ద ఎత్తున చేసాము. అప్పుడు మీరు కార్యక్రమం కానీ అట్లాంటి దాంట్లో అంటే ప్రస్తుతం అయితే చేయడం అంటే చాలా తక్కువగా కనపడతా ఉంది ఈ కార్యక్రమాలు. బట్ 2000-2004 మధ్యలో ఒక అంటే భూగర్భ జలాలను ఏ విధంగా పంపించాలి దానిపైన ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వపరంగా చాలా కార్యక్రమం చేపట్టాం. దాంట్లో ఇట్లాంటి చిన్న కుంటలు కానీ, పర్కులేషన్ ట్యాంక్స్ కానీ, ఫామ్ పాండ్స్ కానీ, తర్వాత ఈ కాంటూరింగ్ కానీ గుట్టలకు, సో ఇట్లాంటి అట్లాగే సాయిల్ బండింగ్ కానీ చేయడం వల్ల భూమిలో అంటే నీటిని అంతా కూడా భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలం పెంపొందడం అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది. అనుకుంటాను ఇప్పుడు కూడా రైతులు ఇట్లాంటి విషయాలను గుర్తించి వారు కూడా ఈ కట్టడాలను చేపట్టి తమ బోర్లను అంటే భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని నేను వారిని కోరుతున్నాను. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైతు నేస్తం, రైతు నేస్తం. మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా తీసుకునే కూరగాయల్లో పురుగుమందుల అవశేషాలుండి అవి తిన్నవారు అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
ఇది గుర్తించి ఈ పరిస్థితిని అధిగమించాలనే ఉద్దేశంతో మన శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల ఫలితమే జీవ నియంత్రణ పద్ధతులు. ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు, కొన్ని రకాల వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపురుగులను అదుపులో ఉంచుతూ పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటాన్ని జీవ నియంత్రణ అంటారు. జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి దాదాపు అన్ని కూరగాయ పంటలను ఆశించి నష్టపరిచే చీడపీడలను అరికట్టవచ్చు. కూరగాయలలో చీడపీడల నివారణకు అందుబాటులో ఉన్న జీవ నియంత్రణ పద్ధతులు, వాటి వినియోగంలో రైతులు పాటించవలసిన మెళకువలను గురించి రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం జీవ నియంత్రణ ప్రయోగశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్జే రెహమాన్ మాటల్లో తెలుసుకుందాం. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో ముఖ్యంగా మనం పరాన్నజీవులు, అదే రకంగా కొన్ని రకాల బదనికలు, ముఖ్యంగా వాటి సంరక్షణ పరంగా, మూడవది ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తున్న జీవరసాయనాలను వాడుకోవటం జరుగుతుంది. ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని వాడుకోవటం ద్వారా రైతు సోదరులు కూరగాయ పంటలైన ముఖ్య టమాటా వంటి పంటల్లో తీసుకోండి, దాంట్లో కాయతల్చి పురుగు వచ్చి ఆశిస్తున్నప్పుడు, అదే రకంగా మనం వంగ వంటి పంటల్లో తీసుకున్నట్లయితే మన కాండము మరియు కాయతొలచి పురుగు, అదే రకంగా కొన్ని రకాల మన కాయగూర పంటలు ఉదాహరణకి క్యాబేజీ అటే తీసుకున్నప్పుడు కూడా ఈ డైమండ్ బ్యాక్ మాత్ర రెక్కల పురుగు ఏదైతే ఉందో దాని ఉధృతిని తగ్గించడానికి వీటన్నిటికీ కూడా ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని ట్రైకోకార్డుల రూపంలో ఎకరానికి 4 కార్డుల చొప్పున మనం వాడుకున్నట్లయితే చాలా వరకు రసాయన పురుగు మందులకు ఒక దీటైన ప్రత్యామ్నాయంగా మనం ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవితో మనం ఆశించే మన పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవచ్చు. ఈ బీటీ రసాయనాలు వాడుకోవటం ద్వారా కూడా మనం పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. ఈ బీటీ రసాయనాలు పొడి రూపంలో, ద్రవ రూపంలో కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి కాబట్టి 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి గనక కలుపుకుని, ముఖ్యంగా మనం పంట నాటుకున్న తర్వాత 35వ రోజు తర్వాత 2 పిచికారీలు 10 రోజుల వ్యవధిలో గనక చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ రెక్కజాతి పురుగులు ఏవైతే ఆశిస్తాయో మన కాయగూర పంటల్లో వాటి ఉధృతిని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ కీటకనాశక శిలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారితంగా కూడా జీవరసాయనాలు తయారు చేయబడుతున్నాయి, అవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని గనక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గది రెక్కల జాతి పురుగుల కోసమేమో బవేరియా బ్యాసియానా, అదే రకంగా మన వేరు నాశించే పురుగులు గనక కాయగూరల్లో ఉన్నట్లయితే నష్టానికి మెట్రైజం ఎనెసోప్లే. ముఖ్యంగా ఈ కాయగూర పంటల్లో ఎక్కువ నష్టాన్ని కలుగజేసే రసం పీల్చే పురుగులైన అది తెల్లదోమ కానివ్వండి, అదే రకంగా పేనుబంక కానివ్వండి, దీప పురుగులు కానివ్వండి, నెర్రనల్లి కానివ్వండి, ఇవి గనక ఆశించినప్పుడు వాటి ఉధృతిని తగ్గించడానికి వర్టిసిలియం లకాని అనబడే కీటకనాశక జీవ శిలీంధ్రం ఏదైతే ఉన్నదో దాన్ని వాడుకోవచ్చు. 5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కనుక కలుపుకొని మనం గనక అట్లయితే పిచికారీ చేసుకున్నట్లయితే వాటి ఉధృతిని చాలా వరకు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఈ శనగపచ్చ పురుగు, అదే రకంగా మన మిరప పంటలో తీసుకున్నప్పుడు పొగాకు లద్దె పురుగు ఎక్కువ ఆశిస్తుంటాయి కాబట్టి వీటికై ఉద్దేశించబడిన ఎన్పివి వైరస్ ద్రావకం ఏదైతే ఉందో దాన్ని గనక తీసుకుని 250 లార్వల్ ఈక్వలెంట్ ప్రతి హెక్టార్కి లేదా 100 లార్వల్ ఈక్వలెంట్ ప్రతి ఎకరానికి గనక కలుపుకుని 2 సార్లు గనక రైతు సోదరులు పిచికారీ చేసుకున్నట్లయితే సహజ సిద్ధంగా పురుగులని రోగం ఆశించి తద్వారా పురుగుల ఉధృతి తగ్గించి రసాయన పురుగు మందుల జోలికి పోకుండా వీలైనంత వరకు సమగ్ర సస్యరక్షణ చేసుకుంటూ రైతు సోదరులు మంచి నాణ్యత గల ఉత్పత్తులను పొంది మార్కెట్లో మంచి రేటు సాధించవచ్చు. ఈ విధంగా రైతులు శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ జీవ నియంత్రణ పద్ధతులను సస్యరక్షణలో ఒక భాగంగా వాడుకుంటే సాగు ఖర్చులు తగ్గించుకుంటూ నాణ్యమైన అధిక కూరగాయల దిగుబడిని పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. ఈ రోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం, ఆయన స్కూలుకు వెళ్ళారండి. ఏంటి స్కూల్ కా? బావుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూలుకే వెళ్ళాను. ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు. దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు.
రైతు నేస్తం, రైతు నేస్తం. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, ఈ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా, ఓ రైతు నేస్తం, రైతు నేస్తం, రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలలో నాణ్యమైన దిగుబడులు పొందేందుకు కావలసిన సమాచారాన్ని అందించడంతో పాటు సాంప్రదాయ ఎరువుల ప్రాధాన్యతను తెలియజేస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: చేపల చెరువులో నీటి నాణ్యత ప్రమాణాలు, రబీ ఆముదంలో అధిక దిగుబడికి సూచనలు, వెనామి రొయ్యలలో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు, వర్మీ కంపోస్ట్ తయారీ లాభాలు మొదలైన అంశాలుంటాయి. మన రాష్ట్రానికి విస్తారంగా విస్తరించి ఉన్న కోస్తా తీర ప్రాంతంలోని చెరువులు చేపల పెంపకానికి ప్రసిద్ది చెందినవి. ఈ చెరువులలో చేపల పెంపకం చేపట్టే రైతులు తగిన